ఓకేనండి, ఇక్కడ దిగిపోతానండి. నేను లోపలికి వెళ్తాను, ముల్లంపూర్ వెళ్ళాలి లోపలికి. థ్యాంక్స్ అండి. పర్లేదు. ఓకేనండి. ఇది పాలకొల్లు నుంచి వచ్చే రోడ్డు. ఇది పాలకొల్లు నుంచి పెనుగొండ తణుకు వెళ్ళే రోడ్డు. ఇప్పుడు ఉల్లంపూరు వెళ్తున్నామండి. ఉల్లంపూరు రాజన్న పిల్లలు ఇరిగిపోయింది, స్టాట్యూకి పిల్లలు ఇరిగిపోయినాయి. ఈ ఉల్లంపూర్లో ఇక్కడ ఒకటి చర్చ్ ఒకటి ఉంది, చర్చ్ అనుకునే ఐటీఐ ఒకటి ఉంది. ఇంక నుంచి మా చర్చ్ ఇమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్ మైజీరగుంట అగత్తిపాలెం చర్చ్కి ఫండ్ రైజింగ్ చేయడానికి వెళ్తున్నానండి. ఇంతకీ నేను ఎవరన్నా చెప్పలేదు కదా మీకు. ఓకే, బ్రదర్ రాజబాబు మోసుగంటి, founder God servant of Yesu Raktam Enjoy Ministries. Our mobile number 9966327361, 6281317132, 9292201542. Our address 1-7 First Ward near Mayjaragunta, Agarthipalam, Palakol Mandalam, Pachima Godavari Jilla, ఆంధ్రప్రదేశ్, దక్షిణ భారతదేశం. భారతదేశాన్ని రెండు ముక్కలుగా అవ్వాలని కోరుకునేవారు ఎవరైనా ఉన్నారంటే అందులో నేను మొదటివాడిని. ఎందుకంటే నార్త్ వల్ల సౌత్ పొలిటికల్గా డెవలప్ కావట్లేదు, సౌత్ వారికి అలా రూలింగ్ రావట్లేదు, దేశాన్ని ఏలుకునే రూలింగ్. కనుక నార్త్ సౌత్ రెండు ముక్కలు భారతదేశం అయితే సౌత్ వారికి స్వీయ అధికారం దొరుకుతుందని నా అభిప్రాయం. అందుకే ఇప్పుడు కలిసి ఉండి కూడా దరిద్రం పడుతుంటే మరి ఏం చేస్తామండి. బీజేపీ వల్ల సౌత్ నార్త్ కలిసి ఉండి కూడా దరిద్రం పడుతుంటే విడిపోవడం బెటర్ కదా. అప్పుడు బీజేపీ వాళ్ళు ఎలాగా నార్త్ డామినేషన్ గట్రా వాళ్ళు ఏరుకుంటారు. సౌత్లో ఎవరు కోయిలేషన్లో ఉంటే వాళ్ళు పవర్లోకి వస్తారు. ఆ విధంగా సౌత్లో ఉన్నటువంటి స్టేట్స్కి న్యాయం జరుగుతుందని నా అభిప్రాయం. నా అభిప్రాయంతో అందరూ ఏకీభవించమని నేను కోరను, ఏకీభవించవలసిన అవసరం కూడా లేదు. ఎవరి అభిప్రాయం వారిది. ఒకవేళ నా అభిప్రాయం నిజమైపోయింది అనుకోండి ఫ్యూచర్లో, మీరు పెద్దగా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఎందుకంటే నేను దేవుని సేవకుడిని. దేవుని సేవకుడు ఎప్పుడైనా ఒక విషయాన్ని కోరుకున్నాడు అంటే పైనుండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తదాస్తు అంటాడు. అన్నాడంటే ఈవేళ కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండి కాకపోయినా, తర్వాత అయినా అది మొక్క కాక తప్పదు. అర్థమైందా బీజేపీ? సో వచ్చేవాడిని, ఇక్కడ ఒక చర్చ్ ఉంది, యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అని ఒక చర్చ్ ఉంది ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఎలాగా ఈ ట్రాక్స్ పంపడం, పంచిపెట్టడం అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మందిరం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నదనుకుంటా, ఫస్ట్ ఫ్లోర్లో మందిరం ఉంది. గాస్పల్ ప్రేయర్ హౌస్ మినిస్ట్రీస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను ఈ ట్రాక్స్ పంచి పెట్టడం ఎలాగా
ఏంటి మెథడాలజీ అని ఆలోచిస్తున్నాను. ఉల్లంపర్రు గ్రామం. మరి ఇక్కడ క్రిస్టియన్స్ ఎంతమంది, హిందూస్ ఎంతమంది అంతా ఐడెంటిఫై చేయాలి. సో ఈ స్ట్రీట్ ఏదో మనకు అనుకూలంగా లేనట్టుంది. నెక్స్ట్ స్ట్రీట్లో కసరత్తు మొదలు పెడదాం. ఎందుకంటే వాళ్ళు ఏదో తయారు చేస్తున్నారు పండల్స్. సో ఈ స్ట్రీట్ కూడా అంత అనుకూలంగా అనిపించట్లేదు నాకు. ఇప్పుడు కూడా హిందూస్ ఎక్కువగా ఉన్నట్టున్నారు. మనం అడగవలసింది క్రిస్టియన్ సోదరులని. ఇది ఇలా వెళ్ళాడో బ్రాడీపేట వెళ్ళిపోతుంది రోడ్డుది. మనం అడగవలసింది క్రిస్టియన్ సోదరులని. ఫండ్ రైజింగ్ అంటే క్రిస్టియన్స్ దగ్గరే నేను ఫండ్ రైజింగ్ చేస్తున్నాను. ఎందుకంటే లైక్ మైండెడ్ పీపుల్ వాళ్ళు మాత్రమే మనం సపోర్ట్ చేస్తారన్న అభిప్రాయం. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నో అనిపించుకొని కంటే మన లైక్ మైండెడ్ పీపుల్ క్రిస్టియన్ సోదరులు ఎక్కడ ఉన్నారు అక్కడికి వెళ్ళి చర్చ్ కట్టుకుంటున్నాం, సందాలు ఏమన్నా అంటే ఇస్తారు అలా తోసిన మట్టుకి. ఇక్కడికి ఎదరికి వెళ్ళి అడుగుతాను. ఎందుకంటే గుడి దర్బార్గా వెళ్ళిపోతే అన్నెసరీ ప్రాబ్లమ్స్ ఇన్వైట్ చేసుకున్నట్టు అవుతుంది. అండ్ ఉల్లంపూర్లో క్రిస్టియన్స్ ఎక్కడ ఉంటారు? ఉల్లంపూర్లో క్రైస్తవులు ఎక్కడ ఉంటారు? చర్చ్కి వెళ్ళేవారు. ఎదురు చర్చ్ ఉంది, అక్కడే ఉంటారు. క్రైస్తవులు ఎక్కువగా ఎక్కడ ఉంటారు? అక్కడికి వస్తారు మొత్తం అందరూ వస్తారు. ఎక్కువగా ఎక్కడ ఉంటారు? మామూలుగా ఉల్లంపూర్లో ఎక్కువగా ఎక్కడ ఉంటారు? నాడు వస్తారు. ఓకే, ఆడింటికి వచ్చేస్తారు. అక్కడికి వచ్చేస్తారు. కానీ ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచి వస్తారంటే ఎవరింటి నుంచి వాళ్ళే వస్తారు. ఎక్కడెక్కడ ఉంటున్నారు వాళ్ళు? ఎక్కడెక్కడ ఉంటున్నారు? ఇక్కడ నుంచి వెళ్ళి అటు వెళ్ళాలి. ఇప్పుడు ఈ స్ట్రీటా ఇది? ఇప్పుడు ఆ పిల్లలు వస్తున్నారు దానికి ఆపోజిట్ వెళ్తే లాస్టా అటువైపు ఉన్నారా? మీరంతా ఈదిలా అందరూ కావాలంటే ఆరింటికి చర్చి దగ్గరికి వస్తారు, మొత్తం ఉంటారు. మాట్లాడుతుంది. సాయంత్రం 6 గంటలకు వస్తారా? ఇంకా ఇటువైపు ఎవరు ఉంటారు? ఇటువైపు ఇంకా ఎవరు? సో ఎక్కువ ఇల్లు ఈ లోపలికి ఉన్నాయి. సరే సరే, ఈ లోపలికి వెళ్ళిపోతే లాస్ట్గా సరే అండి. సో ఆయన ఒక అడ్రస్ చెప్తున్నాడు. ఆయన క్రిస్టియన్ సోదరులు లోపలికి ఉంటారంటండి. ట్రై చేస్తున్నాను మరి. ఎందుకంటే మనదంతా లైక్ మైండెడ్ పీపుల్ తోటే కదా, వ్యాపారం అయితే కాదు. అయ్యా బాబు చర్చ్ కట్టుకున్నాం, మీకు తోసిన సహాయం చేయండి అన్నీ బతిమాలు కూడా ఉంటుంది. ఆయన అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నా. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
చర్చ్ ఆవిడని అడగాలి. ఏమండి ఇక్కడ ఉల్లంపూర్లో క్రిస్టియన్స్ ఎక్కడ ఉంటారు? ఏ ఏరియాలో ఉంటారు ఎక్కువ? ఈ ఏరియాలో అలా స్ట్రైట్ వెళ్ళిపోలేదు. ఈ రోడ్లో స్ట్రైట్ వెళ్ళిపోవాలండి. ఎంత దూరం ఉంటుందండి సుమారుగా? ఉంటుందండి 500 మీటర్లు ఉంటుందండి. 1/2 కిలోమీటర్. అక్కడ నుంచి క్రిస్టియన్స్ స్టార్ట్ అవుతారు. సరే సరే అండి. ఇప్పుడు చర్చ్ ఇక్కడ ఉంది కదా, ఈ దగ్గరలో ఉన్నారేమని, ఈ చర్చ్ దగ్గరలో ఉన్నారేమని అడిగాను. చర్చ్ అయితే ఎంట్రన్స్లో ఉందండి. నేనేమనుకున్నా చర్చికి దగ్గరలో ఉంటున్నారేమనుకున్నాను, కానీ చర్చి వాళ్ళకి అక్కడ ప్రభు ఏర్పాటు ప్రకారం అక్కడ దొరికింది లొకేషను. బట్ క్రిస్టియన్స్ ఆర్ మోర్ లొకేటెడ్ అట్ ఉల్లంపర్కు చివారు. ఎక్కడ ఎదురున్నారంటండి, ఎదురున్నారంట. మరి మీకు తెలీదా? ఇక్కడ వాళ్ళు కాదు మీరు? సో ఉల్లంపర్ అంతా ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు. బోర్ కొట్టేస్తుందేమో చూడడానికి, కానీ ఏం చేస్తాం, కొన్నిసార్లు బోర్డమ్ ఆల్సో ఏ టైం పాస్. ఇది వరకు అంతా అగ్రికల్చర్ ఫీల్డ్స్. ఉల్లంపర్ విలేజ్ అంటే రోడ్ సైడ్ ఇల్లే, అక్కడొక ఇల్లు రోడ్ సైడ్ని. అలా విలేజ్లో గ్రామాలు అంటే రోడ్ సైడ్, రోడ్ పొడుగుకి అక్కడొక ఇల్లు ఉంటుంది, అదే విలేజ్. కానీ ఇప్పుడు కాలనీస్ స్టార్ట్ అయినాయి కాబట్టి రేకుల షెడ్ అమ్ముతారండి. ఇది రేకుల షెడ్ అమ్ముతారంటండి. చూసుకోండి ఎవరన్నా కావాలండి. వీడియో కవర్ చేస్తున్నాను కదా మెయిన్ రోడ్ నుంచి, వచ్చి చూసుకోండి. కోకోనట్ గోడౌన్ బాగానే ఉంటుంది అది. ఏదో గోడౌన్కి వచ్చే పచ్చళ్ళు. ఇక్కడ పచ్చళ్ళు అమ్ముతున్నారండి. వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు దొరుకుతాయండి. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. మన బాబా ఉన్నాడు ఇక్కడ, ఉంగిలి బాబా స్టాట్యూ కనపడుతుంది. ఉంగిలి బాబా అంటే మా బాబా, దళితుల ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నేను దళిత క్రైస్తవుడిని అండి. చాలామంది హిందువుని అనుకుంటారు నన్ను చూసి.
నా మాటలు, నా ఫేస్ కట్ ఇవన్నీ చూసి రాజులా మీరు అని అడుగుతారు నన్ను. సో అలా రాజులా అన్నందుకు అవును రాజులని అంటే పెద్ద విశేషం ఏముండదు. కానీ నేను కాదు, అసలు శిష్యులైన క్రైస్తవుని అని చెప్తాను. అందుకు వాళ్ళు క్లారిటీ వచ్చి వెంటనే వాళ్ళ మైండ్లో ఉన్న క్యాల్కులేషన్స్ సవరించుకుంటారు అన్నమాట. కరెక్ట్ అని చెప్తే మనకు అట్ట మన కట్టుబడి తీసుకుపోతారు. అందులో తప్పని మనం చూపించాలంటే అప్లికేషన్ ఫోన్ చేస్తే కోటి విద్యలు కూటి కొరకే అని ఎవరున్నారు? కోటి విద్యలు కూటి కొరకే. మీకు కూడా చూపిస్తాను. బచ్పన చిన్నపిల్లడి శాస్త్రి చూపిస్తున్నాను చూడండి. చూసారా? సైక్లోన్ ఎంజాయ్డ్ అదనమాట. నా మొబైల్ కాళ్ళు ఎక్కడ పడిపోద్దని భయం అవుతుంది ఇప్పుడు నాకు. నేను ఎక్కడ స్లిప్ అయ్యి కాల్లో పడుతున్నామో అని భయం అవుతుంది. ఓకే, నౌ సెక్యూర్. ఇప్పుడు ఆ సైక్లోన్ అర్థమైందా? హైయర్ లెవెల్ వాటర్, ఇటు లోయర్ లెవెల్ కెనాల్. సో వాటర్ తోరలో నుంచి ఇటు వెళ్తుంది కనుక అక్కడ వాటర్ వెళ్తున్నప్పుడు ఎయిర్ కూడా పాస్ అవుతుంది కనుక స్మాల్ హోల్ ద్వారా అందులోకి వెళ్ళి ఈ పేపరు పాలిథిన్ అడ్డుకుంది కాబట్టి అది కూడా తిరుగుతుంది అనమాట. సో ఇప్పుడు సముద్రంలో సైక్లోన్ కూడా అదే. ఓ సైడ్ లో ప్రెజర్ ఉంటుంది ఎక్కడో. సో న్యాచురల్గా సర్ఫేస్ మీద హై ప్రెజర్ ఉంటుంది. ఇప్పుడు చర్చ్ ఉన్నదండి, ఆర్సిఎం చర్చ్. ఇక్కడ ఆర్సిఎం చర్చ్ ఉన్నది చూసారా? సిమెంట్ పోల్స్ తోటి ఆర్సిఎం చర్చ్ ఉంది. బాలయేసు, జోసెఫ్, మదర్ మేరీ. పోస్టర్ ఫాదర్ జోసెఫ్, మదర్ మేరీ, జీసస్ ఫోటో. అక్కడ జీసస్ ఫోటో ఫేస్ ఏమో గర్ల్ ఫేస్ కనిపిస్తుంది. ఎనీవే, గుడ్ స్టాచ్యూస్. సో ఇలా స్టాచ్యూస్ పెట్టుకోవడం కూడా దేవునికి విరుద్ధం, ఐడల్ వర్షిప్లోకి వస్తుంది. అందుకే చూసారు అక్కడ ఫోటో సిలువని వెనకాల పెట్టారు. సిలువని కొంచెం హైట్ పెట్టాలి పైకి, సిలువ కనపట్టలేదు స్టాచ్యూ వెనకాల. సో ఇలా స్టాచ్యూ పెట్టుకుని స్టాచ్యూ ముందు ప్రోస్ట్రేట్ అయ్యి మోకాళ్ళుని సాగిలిపడి నమస్కారం చేయడం కూడా విగ్రహారాధన కింద వస్తుంది. అది చేయకూడదు. వర్షిప్ కంప్లీట్గా డైరెక్ట్గా మదర్ మేరీ త్రూ మదర్ మేరీ ఉండకూడదు. డైరెక్ట్గా జీసస్కే వర్షిప్ చేయాలి. ఎందుకంటే హీ వాజ్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్ ఫర్ అవర్ రిడెంప్షన్. ఈయన బయలాజికల్ ఫాదర్ కాదు. కేథలిక్స్ ఏమంటారంటే ఆయన బయలాజికల్ ఫాదర్ అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. ఈజ్ ఏ ఫాస్టర్ ఫాదర్, పెంపుడు తండ్రి మాత్రమే. హిజ్ ఫాదర్ ఈజ్ యెహోవా. ఓకే, సో ఈ చర్చిని చూశారు కదా. ఇక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి దేవుని మీద భక్తి బాగా పెరిగి ఉన్నటువంటి వారు, చాలా ధనం ఉంది, ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు అని అనుకున్నటువంటి వారు ఎప్పుడైనా టైంపాస్కి ఇలా ఒల్లంపర్ రండి. నా వీడియో చూస్తున్నారు కదా రూటు. ఈ చర్చికి వచ్చి, ఈ చర్చ్ సండే రోజు వీళ్ళు గ్యాదర్ అవుతారు. ఈ చర్చికి కర్త కర్మ క్రియ ఎవరు, ఆయన కలవండి.
సో జనరస్గా డొనేట్ చేయండి, వాళ్ళకి మంచి చర్చ్ కట్టుకుంటారు. 4 గోడలో డోర్స్ విండోస్ ఉండి లాక్ అండ్ కీ టైప్లో ఒక చర్చ్ కట్టుకుంటారు. సో సమ్ జనరాసిటీ ఫర్ క్రిస్టియానిటీ మ్యాన్. గాడ్ విల్ బ్లెస్ యూ, యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ కిత్ అండ్ కిన్. అంతేనా? కిన్ అండ్ కిత్త ఏమో. సో నేను ఇక్కడి నుంచే, ఈ చర్చ్ కాడి నుంచే స్టార్ట్ చేస్తాను ఫండ్ రైజింగ్. ఎందుకంటే అన్నోన్ జోన్ ఇది, మనకి ఎవరు తెలీదు. అక్కడైతే బాబా స్టాచ్యూ ఉంది అక్కడ. సో ఈ వీడియో ఇక్కడ క్లోజ్ చేస్తున్నానండి. ఇక్కడ నుంచి మేము ఫండ్ రైజింగ్ చేసుకుంటాం డోర్ టు డోర్ వెళ్ళి. ప్రభుదయ మినిస్ట్రీస్ అంతా ప్రభుదయని బట్టే మా మినిస్ట్రీస్ నడుస్తుంది. మా చర్చ్ ఆగత్పల్లి ఉన్నది. సో చర్చి ఇమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్. ఆ చర్చ్ కోసం ఇక్కడికి వచ్చి నేను వీళ్ళందరినీ ఫండ్ రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నమాట. బాబు మా చర్చ్ కట్టుకున్నాం, దయచేసి దానం చేయండి సంతోషంగాని, వాళ్ళ దయ మా ప్రాప్తి. సో చర్చ్ కోసం ఫండ్ రైజింగ్ చేయడం అనేది తప్పు ఏమి కాదు, నేరం అసలే కాదండి. సో లైక్ మైండెడ్ పీపుల్ వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు కోఆపరేషన్, మనం రిసీవ్ చేసుకోవడం అంతే. కొంతమంది అంటున్నారు అలా అడుక్కోవడం ఏంటి, దేవుడు ఉన్నాడు కదా, ప్రార్థన చేస్తే దేవుడా, ఇచ్చే వరకు ప్రార్థన చేయాలి మా గురించి అంటారు. ఇస్తాడు దేవుడు, కానీ లోపల నువ్వు ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాల్లో ఎవరొకరు జనరసిటీగా మాకు 4 lakhs కావాలి మా చర్చ్ నిర్మాణం కోసం. చిన్న 20x10 చిన్న హాలు. ఇప్పుడు ఇందులో సగం, ఇంత కూడా కాదు, నిలువుగా ఇందులో కరెక్ట్గా సగం అనుకోండి అంత హాలు. దానికి 4 lakhs కావాలి, రూఫ్ తోటి ఎవ్రీథింగ్, స్లాబ్. ఎవరొకరు రెస్పాండ్ కాకపోతారని ప్రయత్నం చేస్తున్నాం, అది మ్యాటరు. సో ఈ వీడియో ఇక్కడికి ఎండ్ క్లోజ్ చేస్తున్నానండి. బ్రదర్ రాజబాబు మోసుగంటి, ఫౌండర్, గాడ్ సర్వెంట్ ఆఫ్ యేసురక్తమే జయం మినిస్ట్రీస్. మొబైల్ నెంబర్ 9292201542 9966327361 6281317132. ధన్యవాదములు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ చాలా ఉన్నాయి పోస్ట్ చేసినాయి. లైక్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. మీ ఫ్రెండ్స్ కాంటాక్ట్స్కి అందరికీ కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. సో మా మినిస్ట్రీస్కి సపోర్ట్ చేయండి. మీరు మా మినిస్ట్రీస్కి, యేసురక్తమే జయం మినిస్ట్రీస్కి, మా చర్చ్కి, ఈ మినిస్ట్రీస్కి మెయిన్ ఫౌండర్, గాడ్ సర్వెంట్ నేనే. మినిస్ట్రీ స్టార్ట్ చేసింది నేనే. సో మాకు డొనేట్ చేయాలి అని మీరు జనరాసిటీ తోటి, మంచి అభిప్రాయంతో ఉన్నాయల్లా ఆ నెంబర్కి కాల్ చేయండి, 9292201542. మా మొబైల్ నెంబర్ కాల్ చేసి నాతో మాట్లాడి ఆ విధంగా మాకు డొనేట్ చేయండి. ఎందుకంటే మేము డొనేషన్ అడుగుతున్నాం, దొంగలేమో మిస్గైడ్ చేసి మీ దగ్గర నుంచి మా తరపున మాకు తెలియకుండా మా కోసం డొనేషన్ తీసుకుని ఆమె అదనమాట మ్యాటర్. కనుక ఈ యాక్టివిటీలో కూడా దొంగలు ఉన్నారు, జాగ్రత్త, అప్రమత్తంగా ఉండండి. ధన్యవాదములు. గాడ్ బ్లెస్ యూ.